ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే నిజ పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే నిజ పరాజయం. ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది వెల్లడించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది వెల్లడించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో కాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో కాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. దేవుని నామానికి వందనాలు. దేవుని సన్నిధిలో ఈ యొక్క శుక్రవారము ఉపవాస దినముతో దేవుని పాదాల చెంత చేరి ఉండగా అనేకమైనటువంటి విషయాల నిమిత్తమై ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన కంటే ముందుగా దేవుని
ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటల ద్వారా దేవుని సన్నిధిలో తెలుసుకుందాం. రోమా రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాము. కూడా నాతో కలిసి చదువుకుందాం. రోమా 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన వాడా, జీవాధిపతి అయిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభా ఈ యొక్క నా తండ్రి ఉపవాస నా తండ్రి కోడికలో నిన్ను నా తండ్రి ప్రభా స్తుతిస్తూ ఉండగా, నీ సన్నిధి బట్టి వేడుకొనిచ్చి ఉండగా, మా పక్షమందు నీవు సహాయము చేయండి. నీ బిడ్డ నీ దాసనాలు ప్రభు నీ ఆత్మాభిషేకంతో అభిషేకిస్తూ నైనా ప్రభా నీ ఆత్మను నా తండ్రి నాపై కుమ్మరించండి. నీ సన్నిధి నాకు తోడుగా ఉండి సహాయం చేయండి. దేవా, నేనైతే కాదు, నా మాటలు అయితే కాదు, కానీ నీ సన్నిధిని బట్టి వేడుకొనిచ్చి ఉన్నాను. నీ కృప నా తండ్రి ప్రభా నాపై అనుగ్రహించి నైనా నా తండ్రి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ రమ్మని ఈరోజు నా తండ్రి మేమేం తెలుసుకోనదలిచి ఉన్నాము. నా తండ్రి ప్రభా మాతో మాట్లాడమని సహాయం చేయమని నీ సన్నిధిని బట్టి వేడుకొనొచ్చు, విశ్వాసంతో ఓచాడుకొనొచ్చు. ఈ యొక్క వాక్యాన్ని మాతో వివరించి పంచిపెట్టమని విశ్వాసం తడొచ్చు. యేసు నామమున పేరటడుచున్నాను తండ్రి, ఆమేన్. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే ఏమనుంది? నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఇండుడని దేవుని వాక్యము సెలవిస్తుందన్నమాట. అయితే ఈరోజు మనకి అంశం ఏమైందంటే శ్రమ కలుగుట మేలు. ఏమంట? శ్రమల్లో ఏం చేస్తాము? అనేక రీతులుగా దుఃఖిస్తూ ఉంటాం. అవునా కాదా? సంతోషిస్తామా? కాదు. కానీ అయితే ఈ శ్రమల్లో ఏం కలిగి ఉండాలంట? ప్రార్థన. శ్రమ ద్వారా మేలు ఎలా కలుగుతుంది? ప్రార్థించుట ద్వారా కలుగుతుందన్నమాట. అయితే దేవుని యందు భయభక్తి కలిగినటువంటి ఒక దేవుని దాసుడు ఉన్నాడు. ఎవరంటే యోబు గారి అధ్యాయాన్ని మనము చూసుకున్నట్లయితే యోబుకు రాసినటువంటి మొదటి పత్రిక, యోబుకు రాసినటువంటి మొదటి పత్రిక చదువుకుందాం. ఊజు దేశమందు ఏబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఈ యొక్క యోబుకు రాసినటువంటి గ్రంథంలో ఈ యొక్క మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి ఈ చివరి వచనం వరకు చూసుకున్నట్లయితే ఆయన ఎలాంటి వాడంట? ఆ ఊరిలో ఊజు దేశమందు, ఏ దేశమంట? ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు ఎలాగున్నాడంట? ఎలా ఉన్నాడు? యథార్థవంతుడుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? యథార్థవంతుడుగాను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అయితే ఆ యొక్క చెడుతనాన్ని కూడా విసర్జించినవాడు. ఏంటంట? చెడుతనాన్ని కూడా విసర్జించినటువంటి వ్యక్తి అన్నమాట. అయితే దేవుని సన్నిధిలో యోబు గారు ఈ యొక్క భూమి మీద శ్రమలన్నీ కూడా అధికంగా శ్రమను అనుభవించినటువంటి వాడు ఎవరంట? ఈ బైబిల్ గ్రంథంలో యోబు గారు అన్నమాట. అయితే
ఎందుకయ్యా ఈ యొక్క శ్రమలు ఈ శోధనలు అనుభవించావంటే అక్కడే ఉంటుంది. 8వ వచనం కనుక చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడును లేడు అని ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరు చెప్తున్నారమ్మా? ఈ మాట ఎవరు చెప్తున్నాడు? చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని ఎవరు చెప్తున్నారంట? యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి పట్ల? యోబు పట్ల. ఎవరి పట్ల? యోబు పట్ల అన్నమాట. అయితే ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంట? నా సేవకుడైన, ఏమంటున్నాడు అక్కడ? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును, ఎలాంటి వాడంట? యథార్థవంతుడును న్యాయవంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు, భూమి మీద అతని వంటి వాడు ఎవరు కూడా లేరు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట. అయితే అని అడుగగా ఎవరిని అడుగుతున్నాడు? అపవాది. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా అనే క్వశ్చన్ అంటున్నాడు. ఎవరు? సాతాను అంటున్నాడు అనమాట. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతన్ని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఎవరంటున్నారు? సాతాన్ అంటున్నాడు అనమాట. ఎందుకు అంటున్నాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మొదటిగా దేవుడు ఏమంటున్నాడు? నా సేవకుడైనటువంటి యోబు గురించి ఆలోచించితివా? అతడు న్యాయవంతుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అయితే అలాంటి ఆ వ్యక్తి భూమి మీద అతని వంటి వాడు ఎవరు కూడా లేరు అనని దేవుడైతే సాక్ష్యం ఇస్తే, సాతాను ఏమంటున్నాడు? అతనికి ఊరకనేమైనా వచ్చినాయా? కాదు, కానీ అతని భక్తి, అతనికి ఏమి కూడా ఆస్తి అన్నీ కూడా సమకూర్చుకోలేదు. కానీ అతనికి ఏం చేసావు? నువ్వు కంచె వేసి ఉన్నావు. అతనికి ఉండేటువంటి సమస్తాన్ని నీవిచ్చావు. ఒక్కసారి వాటన్నిటినీ ఇవ్వకుండా కానీ ఉంటే అప్పుడు తనకుండేటువంటి భక్తి, తనకుండేటువంటి దేవుని పట్ల ఉండేటువంటి ఏదైతే తీర్మానం కలిగి దేవుని యందు భయభక్తి కలిగి యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, చెడుతనాన్ని విసర్జించిన వాడిగా ఎప్పుడు ఆ సమయంలో ఉంటాడో లేదో ఒకసారి నీవు పరీక్షించు అని ఎవరికి చెప్తున్నాడు సలహా? దేవునికి చెప్తున్నాడు అనమాట. అయితే యోబు గారు ఈ యొక్క సాతాను ఏ విధముగా అయితే ఆ యోబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంట? ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ఎవరితంట? యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగినటువంటి సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షేబాయియుల వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనెక్కడనో తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు నేనెక్కడనో తప్పించుకొని వచ్చి ఉన్నానన్ను. అంటే ఇక్కడ ఉండేటువంటి పనివారు ఏమై ఉన్నారంట? అక్కడ నుంచి తప్పించుకొని ఇక్కడ ఉండేటువంటి ఎద్దులు, ఇక్కడ ఉండేటువంటి గొర్రెలు, మేకలు, తనకు ఏదైతే ఆస్తి అంతా కూడా ఏదైతే ఉన్నదో అవన్నీ ఏమవుతుంది అంట? కాలిపోవటము. అంటే ఇక్కడ ఈ గాడిదలు కానీ అవన్నీ కూడా ఏమవుతున్నాయి అంట? అవి పట్టుకొని పోవడం కానీ, ఆ యొక్క
అవన్నీ కూడా ఏమవుతున్నాయి అంట, చనిపోయినాయి అన్నమాట. అయితే తనకుండేటువంటి ఆస్తి అనేది తరిగిపోయింది. అంటే ఈ యొక్క సాతాను ఏం చెప్తున్నాడు, ఒక్కసారి నీవు నీ చేతిలో నుండి విడిపించు, ఒకసారి నీవు విడిపించినప్పుడు తనకుండేటువంటి భక్తి ఏమిటో నేను నీకు నిరూపిస్తాను అనేటువంటి ఒక ఛాలెంజ్గా సాతాను దేవుని ఎదుట చేస్తాడనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ యొక్క యోబు తనకు పని వారందరూ కూడా వచ్చి ఏం చెప్తున్నారు, నేనైతే తప్పించుకొని నీకు సమాచారాన్ని అందించడానికి నేను తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు ఇక మాట్లాడుచుండగా మరి ఒకళ్ళు వస్తాడంట. మరి ఒకడు వచ్చి కల్దీల 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. అంటే ఒక్కొక్కటిగా అటువైపు నుండి ఒక వార్త. అది మంచి వార్తలా అంటే మంచి వార్తలు కాదనమాట. నీ గొర్రెలు చనిపోయినాయి, నీ ఒంటెలు చనిపోయినాయి, నీ గాడిదలు తీసుకొని పోయారు అనేటువంటి సమాచారాన్ని ఇటువైపు నుండి అటువైపు నుండి అనేక చోట్ల నుండి ఎలాగొస్తుంది అంట, అటు రీతిగా అనేకమైనటువంటి రీతులుగా అతనికి ఆ శోధన అనేది కలిగిందనమాట. అయితే తనకు ఉండేటువంటి అవన్నీ కూడా సమస్తమును చనిపోయినప్పుడు అక్కడ ఉండేటువంటి కుమారులు కూడా వాళ్ళు ఏమవుతారు, చనిపోతారనమాట. అయితే ఎలా చనిపోతారు, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తన అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఎక్కడనో తప్పించుకొని వచ్చి ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క పని ఆ యొక్క యోబు గారికి ఉండేటువంటి సమస్తము కూడా ఏమైనాయి అంట, అనేక రీతులుగా తుడిచిపెట్టుకొని పోయి ఉన్నాయన్నమాట. ఆ యొక్క మేకల్ని, ఆ యొక్క ఒంటెలను, ఆ గాడిదలను, తన కలిగినటువంటి పనివారిని కూడా పనివారు కూడా చనిపోయారంట. తనకుండేటువంటి తన గర్భమున పుట్టినటువంటి బిడ్డలు ఆ యొక్క కుమారులు కూడా చనిపోయారంట. ఏ విధముగా, సుడిగాలి అటువైపు వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆ గృహం మీద పడి ఏమైందంట, వారు చనిపోయారంట. ఆ సుడిగాలి చేత చనిపోయారు అని దేవుని వాక్యము సెలవిస్తుందన్నమాట. అయితే అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఎవరైనా ఈ మాట అంటారా? తన శ్రమల్లో, తనకుండేటువంటి బాధల్లో దేవుణ్ణి ఎంతో దూషిస్తాం, అవునా కాదండి? ఖచ్చితంగా. ఎందుకు నేను ఈ విధముగా దేవుని యందు భయభక్తి కలిగి దేవుని సన్నిధిలో నేను ఎంతగానో ఉపవాసం ఉంటాను. దేవుని సన్నిధిలో ప్రతి ఆ యొక్క సంఘ ప్రార్థన కానీ సమస్తానికి కూడా నేను ఆసక్తి కలిగి జీవిస్తూ ఉంటాను. అయినా కానీ నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ వేదన, నేనెందుకు ఈ సమస్యలో చిక్కుకున్నాను అనేటువంటి రీతిగా అనేకమైనటువంటి మాటలతో ఏం చేస్తాం, దేవుణ్ణి శోధించే వారిగా ఉంటాం. కానీ యోబు గారు ఏమంటున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఏమంటున్నాడంట, అక్కడ మామూలు కోడుకు చెప్పట్లేదు, సాష్టాంగపడి. ఎలాగంట, సాష్టాంగపడి ఏం చేస్తున్నాడమ్మా, యోబు తన యొక్క పై వస్త్రాన్ని చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి ఎలా వచ్చాడంట, దిగంబరినై. ప్రతి బిడ్డ పుట్టగానే ఎలా వస్తారు, వస్త్రాలు తొడిగించుకొని ఏమన్నా వస్తారా? రారు. కానీ ఒక అంటే శరీరం మీద ఒక బట్టలు కూడా లేనటువంటి వారిగా వస్తారనమాట. అయితే నేను ఎలాగైతే నా తల్లి గర్భంలో ఒక దిగంబరినిగా నేను వచ్చి ఉన్నాను, నేను వచ్చేటప్పుడు ఆస్తి కానీ, నా బిడ్డలను కానీ, నాకుండేటువంటి గొర్రెలను కానీ, మేకలను కానీ, నాకు కలిగినటువంటి ఇప్పుడు ఏదైతే నేను సమకూర్చుకున్నానో వాటన్నిటినైతే నేను తీసుకొని రాలేదు. కానీ నేను ఎలా వచ్చాను, ఒక దిగంబరినిగా వచ్చి ఉన్నాను. అయితే
ఇవన్నీ పోయినా కానీ యెహోవా నాకు ఇచ్చి ఉన్నాడు, యెహోవా తీసుకొని ఉన్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఎలాగంటున్నాడు? యెహోవా నామమునకే స్తుతి కలుగుగాక అంటున్నాడు. అంటే ఈ శ్రమ, ఈ శోధన ఏం చేస్తుందంటే అతన్ని, ఆ యొక్క వాక్యం ఉంటుంది కదా, శోధనలో నేను ఏమంటున్నా సువర్ణముగా మార్చబడుతున్నానని వాక్యము ఏ విధంగా అయితే సెలవిస్తూ ఉన్నదో యోబు గారికి తగిన రీతిగా అతను జీవిస్తూ ఉన్నాడనమాట. అంటే తను ఆ యొక్క ఊరిలోని ఆ యొక్క ఊజు దేశంలోనే ఒక ఆస్తిపరుడుగా జీవించాడనమాట ఒకప్పుడు. అయితే ఆ యొక్క సాతాను ఏ విధముగా అయితే దేవుని ఎదుట ఆ యొక్క ప్రమాణాన్ని తీసుకున్నప్పుడు నీ వాటన్నిటిని కూడా నువ్వు ఒక్కసారి తీసివేసినప్పుడు తనకుండేటువంటి భక్తి, తనకుండేటువంటి విశ్వాసము, తనకుండేటువంటి యథార్థత, తనకు కలిగినటువంటి ఆ యొక్క న్యాయస్థుడిగా ఏదైతే నువ్వు చెప్తున్నావు కదా, వాటన్నిటిని కూడా ఒక్కసారి నీవు తనకుండేటువంటి ఆస్తన్ని కూడా తీసేసి అప్పుడు చెప్పు. తనకుండేటువంటి సాక్ష్యాన్ని నిన్ను దూషించి వెళతాడో లేకపోతే నీ యొద్ద అలాగే ఉండి నీ గురించి సాక్ష్యాన్ని ఇస్తాడో అనని ఆ దేవుని ఎదుట సాతాను అట్టి యొక్క మాటలు మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంట, ఇక్కడ తనకుండేటువంటి ఆస్తి అంతా కూడా ఏమవుతుంది, ఒక్కొక్కటిగా అవన్నీ కూడా పాడైపోతాయి. అయితే తన గర్భాన పుట్టినటువంటి కుమార్తెలు కానీ కుమారులు కానీ చనిపోయినా కానీ తనేమంటున్నాడు, నేను దిగంబరినిగానే వచ్చి తిని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఈ దినాల్లో మనం ఏమైనా అంటామా? కాదు. కానీ దేవుని సన్నిధిలో ఈ శ్రమలో మొర్రపెట్టుట ద్వారా ఏం కలుగుతుంది? మనకు మేలు కలిగేటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అంటే దేవుని సన్నిధిలో ఈ శ్రమలన్నిటి ద్వారా మనకేం నేర్పిస్తుంది? వీటిలో విశ్వాసాన్ని మనము బలముగా కలిగి జీవించిన ఎడల ఆ విశ్వాసము ద్వారా కార్యసిద్ధిని దేవుడు కలుగజేస్తాడనమాట. అయితే దేవుని సన్నిధిలో తన భార్య కూడా అంటుంది, ఏమని ఆ యొక్క నీవు దేవుణ్ణి దూషించి ఇక్కడ నుంచి లే అంటుంది. అంటే దేవుని సన్నిధిలో ఆయన మరలా ఏమంటాడు, మూర్ఖురాలు నీవు మాట్లాడినట్టు మాట్లాడకూడదు. నీవు మేలు కలిగినప్పుడు, దేవుడు సమస్తాన్ని ఇచ్చినప్పుడు ఏ విధముగా అయితే సంతోషించావో అట్టే రీతిగా ఈ శ్రమల్లో కూడా నీవు ఓర్చుకొనలేవా అని తన భార్యకి చెప్తాడనమాట. అయితే తనకుండేటువంటి అదే రీతిగా ఎస్తేరు గారు కూడా అంటుందన్నమాట. ఎస్తేరు 7వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాండ్రుగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగానుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదనమాట. అంటే ఎస్తేరు గారు కూడా ఏం చేస్తుందనమాట, తనకుండేటువంటి అటు యొక్క రాజ్యాంగ చట్టము అనేది ఆ యొక్క కాలంలో పెట్టినప్పుడు దాన్ని మార్చడానికి రాజు వశమై ఉన్నది. కాబట్టి దాన్ని ఎలా జయించాలా ఆమె అంటుంది కదా, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. అంటే ఆ యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారంట, అనేకమైనటువంటి శోధన జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారి ప్రజల నిమిత్తం ఏం చేస్తుందామే, వేడుకుంటుందన్నమాట. దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆ యొక్క చట్టాన్ని కూడా మార్చడానికి దేవుడు ఆమెకు ఏం చేస్తాడు, కృప చూపించేవాడిగా ఉన్నాడనమాట. అంటే శ్రమల్లో ఆమె 3 దినాలు ఉపవాసం ఉండి అక్కడ ఉండేటువంటి తన యొక్క పనికత్తులు, అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంట, ఉపవాసం ఉండమని తన యొక్క వారి యూదా వారి నిమిత్తమై వేడుకుంటుంది అనమాట. అయితే వేడుకున్నప్పుడు ఆ శ్రమలన్నింటిలో నుండి కూడా దేవుడు విడిపిస్తాడనమాట. నిజాలు ఆ యొక్క రాజు తెలుసుకొని ఏం చేస్తాడు, వాటన్నిటి నుండి విడిపిస్తాడనమాట. అయితే దేవుని సన్నిధిలో ఆ యొక్క రాజు హృదయాన్ని కూడా మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి శక్తి ఏదైతే ఉన్నది, ప్రార్థనే. కేవలము ఈ శ్రమలో ఆమె ఎస్తేరు ప్రార్థించింది.
ఈ శ్రమల్లో ఏం చేసింది? దేవుణ్ణి ఆశ్రయించింది, దేవుణ్ణి మొర్ర పెట్టుకుందనమాట. అదే విధముగా ఈ యొక్క యోబు గారు కూడా ఏ విధముగా అయితే దేవుని సన్నిధిలో తన స్నేహితులు, తన భార్య, తనకు ఉండేటువంటి వారందరూ కూడా వచ్చి ఏం చేస్తారు? అనేక రీతులుగా శోధిస్తారనమాట. శోధించినా కూడా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలా. అతనేం చేస్తాడు? తన కలిగినటువంటి శ్రమల్లో అక్కడ ఉండేటువంటి గాడిదలేమి, ఎడ్లేమి, గొర్రెలేమి, మేకలేమి, ఒంటలేమి, అక్కడ ఉండేటువంటి తన గర్భమును పుట్టినటువంటి ఆ కుమార్తెలు, కుమారులు వారందరూ కూడా నశించిపోయినా, చనిపోయినా కూడా ఏం చేస్తున్నాడంట? తన శరీరము కూడా కృషించేంతగా ఆ యొక్క చిలపెంకులతో ఏం చేస్తాడు? ఆ యొక్క శరీరము, ఆ యొక్క పుండ్లు పట్టి ఏమవుతుంది? తన శరీరము కూడా దేవుడు అంటాడనమాట. అక్కడ ఏమంట? యోబు 1వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, కానీ అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా. ఎవరు సెలవిస్తున్నాడమ్మా? దేవుడు సెలవిస్తున్నాడు. అంటే శోధనలు, శ్రమలు అంటే దేవుని సన్నిధిలో సెలవు తీసుకుంటానే. ఇప్పుడు ఈ యొక్క అపవాది ఏం చేస్తున్నాడు? దేవుని యొద్ద ఏం చేస్తున్నాడు? సెలవు తీసుకుంటున్నాడు అనమాట. అంటే మనకు శ్రమ కూడా మేలు. ఈ శ్రమ ద్వారా ఏం చేస్తాము? దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని గట్టిగా చేపడతామా లేదా అనేటువంటి ఒక శోధన కలిగినప్పుడు ఏ విధముగా అయితే ఒక గోధుమలు ఏం చేయబడతాయేమో, మొదటిగా ఒక విత్తనం ఏమవుతుంది? నాటబడుతుంది భూమిలో. అదే విధముగా ఆ విత్తనము మొలచి అది పెద్దయి తర్వాత ఒక విత్తనము నుంచి అనేకమైన వేల గింజలు వస్తాయి. అవునా కదా? ఒక్కొక్క దానికి 100 గింజలు వస్తాయి. అదే విధముగా ఈ కొన్ని సమకూర్చబడితే 1000 గింజలు అది ఒక మిషన్లో ఏ విధముగా అయితే వేయబడి వాటన్నిటిని కూడా ఏం చేస్తారమ్మా? వాటిలో ఉండేటువంటి మొదటిగా ఆ పంటను కోసేటప్పుడు ఆ గింజలన్నీ కూడా ఏమవుతాయి? రాల్చబడి వాటిలో మంచి గట్టి గింజ, అదేవిధంగా పొట్టుది అది చెరగబడినప్పుడు ఏ విధముగా అయితే అనేకమైనటువంటి గట్టి గింజలు మాత్రమే ఏమవుతాయి? స్థిరముగా నేలపై ఉంటాయి అన్నమాట. పొట్టు అంతా కూడా గాలికి ఏమవుతాయి? విసిరినప్పుడు అవన్నీ కూడా దూరమైపోతాయి. అలాగే మన శ్రమల్లో మన విశ్వాసం ఏ విధంగా ఉండాలా? గట్టిగా ఉండాలా. ఆ యొక్క గింజలన్నీ కూడా ఏమవుతాయి? ఒక మిషన్లో వేసి అదేవిధంగా పిండి చేయబడి ఆ పిండిని మనం ఏం చేస్తాం? ఒక నీటితో మనం దాన్ని పిసికి దాన్ని ఏం చేస్తాం? ఒక ముద్దగా మార్చి దాన్ని చపాతీ చేసుకొని ఏం చేస్తాము? తింటాం. మన శరీరానికి అది మంచి ప్రోటీన్ ఇస్తుంది. అదే విధముగా ఈ యొక్క ఒక గింజే ఒక అనేకమైన గింజలుగా మార్చబడుతూ ఉంటే మనకుండేటువంటి ఒక ఆవ గింజంత విశ్వాసం ఏం చేయబడుతుంది? మనకు అనేక రీతులుగా ఈ శోధనలో, ఈ శ్రమల్లో, వీటన్నిటిలో కూడా ఏమవుతుంది అనమాట? మనకు ఒక విశ్వాసము ద్వారా కార్యాన్ని చూసేవారిగా ఉంటామన్నమాట. యోబు గారు కూడా ఏం చేశాడు? ఇక్కడ తనకుండేటువంటి శ్రమల్లో అతనికి అనేకమైనటువంటి ఆ శరీరము దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, తనకు ప్రాణహాని అంటే అంటున్నాడు, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదు అని. తన యొక్క శరీరం మాత్రము కృషించి ఆ యొక్క కురుపుల ద్వారా ఏమవుతుందంట? అనేకమైన రీతులుగా చిలపెంకులతో గీక్కుంటాడనమాట. ఆ బూడిదలో కూడా కూర్చొని ఏం చేస్తాడు? ఆ యొక్క మంటకి వాటన్నిటికి తట్టుకోలేక ఆ బూడిదలో కూర్చున్నప్పుడు అక్కడ చెప్తాడనమాట, దేవుని సన్నిధిలో నేను మరణించినా కానీ నాకు ఇష్టమే. ఈ యొక్క బైబిల్ అధ్యాయం, ఈ యొక్క యోబుకు రాసినటువంటి గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. తన స్నేహితులు, తన భార్య, వీరందరూ కూడా అక్కడ ఉండేటువంటి వారు కూడా అనేక రీతులుగా శోధిస్తారు. దేవుణ్ణి నీ విడిచిపెట్టు అని అనేక రీతులుగా నీకుండేటువంటి సమస్తాన్ని నీవు పోగొట్టుకున్నావు, కానీ నీకు ప్రయోజనమేమీ లేదు. ఇక్కడైనా కూడా నీవు దేవుణ్ణి విడిచిపెట్టి ఆ దేవుని దూషించి రా అంటారు. అయితే దేవుని మాత్రము అతనేం చేశాడు? విడిచిపెట్టలా. తన కలిగినటువంటి అట్టి శ్రమల్లో ఏం చేశాడు? దేవుణ్ణి మొరపెట్టుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడనమాట. అయితే యోబుకు రాసినటువంటి పత్రిక 23వ అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే అప్పుడు యోబు ఇలాగను ప్రత్యుత్తరం ఇచ్చును, నేటి వరకు నేను మొరలిడిచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది, ఆయన
నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విషదపరిచెదను, వాదములతో నా నోరు నింపుకొనిదను. ఆయన నాకు ప్రత్యుత్తరమియ్యగా ఏమి పలుకుదు అది నేను తెలుసుకొందును. ఆయనను నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా, ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వలన శిక్ష నొందక పోదును. అంటే దేవుని సన్నిధిలో ఆయన వేడుకుంటాడనమాట. దేవునితో కూడా నా నీతిని బట్టి వాటన్నిటిని బట్టి నాకు న్యాయం తీర్చు అనేక రీతులుగా ఆయన ఏం చేస్తాడంట, దేవుని సన్నిధిలో వేడుకుంటాడనమాట. ఆయన అంటాడు కదా, ఆయన నాకు ప్రత్యుత్తరమీగా ఏమి పలుకుతున్నది అది నేను తెలుసుకొందును. ఆయన సన్నిధి నేను నా వ్యాజ్యమును విషదపరిచెదను. అంటే తనకుండేటువంటి ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో నేను చెప్పుకుంటాను. నాకు ఉండేటువంటి ప్రతి దాన్ని కూడా దేవుని ఎదుట నేను మొరలెడతాను అనేటువంటి రీతిలో ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఆయన వేడుకుంటున్నాడు అనమాట. అనేక మంది కూడా ఏం చేస్తారంట, అక్కడికి వచ్చి దేవుని నీవు దూషించు, దేవుని ఈ విధముగా మాట్లాడు, నీ యొక్క భక్తి నీకు ఉండేటువంటి వీటన్నిటిని కూడా నీవు విడిచిపెట్టు అనేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటారనమాట. అయినప్పటికీ దేవుని సన్నిధిలో దేవుణ్ణి విడువక పట్టు వదలక ఆయన ఏం చేస్తాడనమాట, దేవుని వేడుకుంటూనే ఉంటాడు. అయితే ఇక్కడ ఏమవుతుంది, యోబు 42వ అధ్యాయము చివరిలో కనుక చూసుకున్నట్లయితే 12వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి ఎక్కువగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమియా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరెంహప్పుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను. అయితే దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారంట, దేవుణ్ణి ఆ యొక్క శ్రమల్లో, ఆ యొక్క శోధనలో ఏం చేశాడు దేవుడు, యోబు గారు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఏం చేశాడమ్మా, విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిని వేడుకొని ఉన్నాడు. అంటే ఈ యొక్క యోబులోనే ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అనే వాక్యం ఉంటుంది అన్నమాట. అంటే దేవుని సన్నిధిలో మనకుండేటువంటి భక్తి, మనకుండేటువంటి ఒక నిరీక్షణ, మనకుండేటువంటి దేవుని పట్ల ఒక విశ్వాసము మనకేం చేయాలా, ఒక ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండాలా. మన విశ్వాసము ఏ విధముగా ఉన్నదో మనల్ని మనము పరీక్షించుకోవాలన్నమాట. మనకుండేటువంటి విశ్వాసము మన సమస్యల్లో నుండి అది లేవనెత్తే రీతిగా అట్టి విశ్వాసము మన యొక్క హృదయంలో ఉండాలన్నమాట. దేవుని సన్నిధిలో ఆ యొక్క యోబు గారు అనేకమైనటువంటి శోధనల చేత జీవిస్తూ ఉన్నప్పటికీ, అనేకమైన రీతులుగా ఆ యొక్క చర్మ వ్యాధులతో, ఆ బిడ్డ ఏమో కురుపులతో జీవిస్తూ ఉన్నప్పటికీ ఆ యొక్క శ్రమల్లో కూడా దేవుణ్ణి వేడుకున్నాడనమాట. ఆ శ్రమల్లో వేడుకున్నట ద్వారా ఏమవుతుంది, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు మేలు జరుగుతుంది అనమాట. అదే రీతిగా ఆ యొక్క సొదొమ గొమొర పట్టణాల్లో కూడా అదే రీతిగా అక్కడ ఉండేటువంటి వారు కూడా ఈ దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు వారికి మేలుకరంగా మార్చబడుతుంది అనమాట. ఎందుకంటే ఈ శ్రమ మనకేం చేస్తుందన్నమాట, మేలు కలుగజేసే విధముగా ఉంటుందన్నమాట. అయితే కీర్తన 72:2 కీర్తనలు ఏమంటమ్మా, నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. ఎలాంటి వారిని బట్టి అంట, నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన వారికంట.
ఎవరంట న్యాయం తీర్చేది? జీవము కలిగిన దేవుడు అన్నమాట. అంటే తన యొక్క బిడ్డలను బట్టి ఆ నీతిని చేపట్టి ఇప్పుడు యోబు గారు నీతిని ఏం చేశాడు? గట్టిగా పట్టుకొని ఉన్నాడనమాట. అతను నీతిమంతుడుగా యథార్థవంతుడుగా జీవించి ఉన్నాడు కాబట్టే అతనికి ఏం చేశాడు? న్యాయం చేసి ఉన్నాడనమాట. అవునా కదా? ఇప్పుడు యోబు గారు ఏ విధంగా ఉన్నాడు? చెడుతనాన్ని విసర్జించిన వాడిగా ఉన్నాడు, అదేవిధంగా న్యాయవంతుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా ఉన్నాడనమాట. దేవుడే సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ యొక్క కీర్తనలో ఏముంటుంది? నీతిని బట్టి నీ ప్రజలకు, దేన్ని బట్టి అంట? నీతిని బట్టి. అంటే ఒక నీతి అనేటువంటి వాటిని మనము ధరించుకున్న వారిగా జీవించాలన్నమాట. ఎలాగా? ఏ విధముగా అయితే మనం అలంకరణ చేసుకుంటూ ఉంటామో, అంటే ఒక వస్త్రాన్ని మనం ధరించుకుంటూ ఉంటామో, అట్టే రీతిగా ఈ యొక్క నీతిని అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలా? ధరించుకునే వారిగా జీవించాలన్నమాట. ఒక యథార్థతను కూడా ధరించుకోవాలా. అంటే ఏ విధముగా అయితే లోకంలో ఒక ఆభరణముల వలె వాటిని ధరించుకుంటూ ఉంటారో, యోబు గారు ఏ విధముగా అయితే యథార్థతను, నీతిని, భక్తిని, న్యాయస్థుడిగా చెడుతనాన్ని విసర్జించి వీటన్నిటిని కూడా ధరించుకొని దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడో, అట్టే రీతిగా మనం ఏం ధరించుకోవాలా? నీతిని, యథార్థతను ధరించుకున్న వారిగా జీవించాలన్నమాట. వాటన్నిటి కూడా ధరించుకున్నప్పుడు మనకేమవుతుంది అనమాట? ఈ శ్రమలైనను, ఆయన అంటాడు కదా, శ్రమలైనను, ఖడ్గమైనను, హింసైనను, కరువైనను, వస్త్రమైనను, మరి అది ఏదైనానో రోమీల్లో ఉంటుంది అనమాట. రోమీలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 8:35 ఉంటుందమ్మా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినేమగా, నిన్ను బట్టి దినవల్ల మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రె పిల్లమని మేము ఎంచబడిన వారము, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరని రూఢిగా నమ్ముచున్నాను. అంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే వీటన్నిటిలో నుండి ఏమంటున్నాడమ్మా? శ్రమ అయినా, ఖడ్గమైనను, హింస అయినను, మరి అది ఏదైనాను కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపదని వాక్యము ఏమంటా సెలవిస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి దేవుని సన్నిధిలో ఇటు యొక్క రీతిగా దేవుని కనుక హత్తుకొని జీవించినట్లయితే మనకేం కలుగుతుందన్నమాట? అనేక శోధనలైనను, ప్రతిదీ ఏది కలిగినను వాటి నుండి దేవుని ప్రేమ మన నుండి ఎడబాపదనమాట. అదే విధముగా రోమీలు 2:9 కనుక చూసుకున్నట్లయితే, సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగునుగాక. అంటే దేవుని సన్నిధిలో ఈ యొక్క దీనికి వ్యతిరేకంగా కనుక చేసినట్లయితే వాటి నుండి ఏమంట? ప్రతి మనిషిని ఆత్మ మొదట యూదునికి, గ్రీసు కూడా శ్రమయు, వేదనయు కలుగును. అంటే దేవుని సన్నిధిలో దేవునికి ఎలాగుండాలా? ఇష్టడిగా జీవించాలన్నమాట. వీటి ద్వారా ఏమవుతుందన్నమాట? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపదు అనే వాక్యము సెలవిస్తూ ఉన్నదన్నమాట. అయితే 1 సమూయేలు 1:11 కూడా ఉంటుంది కదా. ఆమె ఏం చేస్తుంది? ఎవరమే? 1 సమూయేలు 1:11 హన్నా గారు కూడా ఏం చేస్తుందమ్మా? ప్రార్థిస్తుంది అనమాట. దేవుని సన్నిధిలో వేడుకుంటుంది అనమాట. అక్కడ ఉంటుంది 1 సమూయేలు 1:11 చదవండి.
ఉమ్, ఉమ్, సైన్యములధిపతివగు యెహోవా ఆ, నీ సేవకురాలనైన నాకు ఉమ్, కలిగి ఉన్న శ్రమను చూచి ఉమ్, నీ సేవకురాలనైన నన్ను మరువక ఉమ్, జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లలు దయచేసిన ఎడల వాడి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడి బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించుడని మొక్కుబడి చేసుకొనెను. ఆమేన్. దేవుని సన్నిధిలో అంటే ఏ విధముగా ఆమె ఏం చేసిందంట, తనకు ఏదైతే తనకు గర్భఫలం లేదని చింతిస్తూ దేవుణ్ణి వేడుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఆ శ్రమల్లో దేవుని సన్నిధికి చేరినప్పుడు ఏమంట మేలు కలిగిందనమాట. అంటే ఒక బాలుడైనటువంటి సమయంను దేవుడు ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందన్నమాట, ఒక తీర్మానం కలిగి జీవిస్తుందన్నమాట. అంటే శ్రమలో ఏం చేసింది, ఆమె మొర్ర పెట్టుకుందనమాట. అనేక రీతులుగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకున్నట్టు ద్వారా ఆమెకి ఏమైంది, మేలు కలిగిందనమాట. అయితే కీర్తనలు 119 కీర్తనలు 119 143 వచనంలో కనుక చూసుకున్నట్లయితే కీర్తనలు 119 143 వచనము, శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. ఏమంట, ఎవరు ఈ మాట అంటున్నారంటే దావీదు రాసినటువంటి కీర్తనలు దావీదు గారు ఆ యొక్క మాటలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాడనమాట. ఏ విధముగా అంటే శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి, నీ శాసనములు శాశ్వతమైనవి నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఏమంట, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఏమంటున్నాడు, తన శ్రమల్లో దావీదు గారు కూడా తను కలిగినటువంటి శ్రమల్లో, తను కలిగినటువంటి వేదనలో వాటన్నిటిలో కూడా ఏం చేస్తాడంట, దేవుణ్ణి వేడుకుంటాడు. దేవుణ్ణి వేడుకున్నప్పుడు అతనే ఒక గొర్రెలు కాచుకునేటువంటి దావీదు గారు ఏమంటే ఒక రాజుగా ఎంచబడతాడనమాట. రాజు అయిన తర్వాత కూడా అనేక శ్రమలు, అనేక శోధనలు, అనేక యుద్ధములు, అనేక దుఃఖ దినములు వాటన్నిటిలో కూడా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. ఏమంట, దేవుని సన్నిధిలో మనకు శ్రమ, నిజమైనటువంటి విశ్వాసులు, నిజమైనటువంటి దేవుని భయభక్తులు కలిగినటువంటి వారైతే వారు కలిగినటువంటి శ్రమల్లో, వాళ్ళు కలిగినటువంటి వేదనలో వాటన్నిటిలో ఏం చేస్తారంట, దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉంటారు. అంటే దేవుని నుండి విడిచిపెట్టి వెళ్లకుండా దేవుణ్ణి ఏం చేస్తారు, మొరపెట్టుకుంటూ ఉంటారు. మొరపెట్టుట ద్వారా ఏమవుతుందన్నమాట, వారికి విజయం కలుగుతుందన్నమాట. దేవుని సన్నిధిలో దావీదు గారు కూడా అట్టే శ్రమల్లో ఏం చేశాడు, మొర పెట్టుకొని ఉన్నాడు. ఈ మొర ద్వారా దేవుడు తనకి మేలు చేసేవాడిగా ఉన్నాడు. అదే కీర్తనలు 18:27 కీర్తనలు 18 శ్రమపడు వారిని నీవు రక్షించెదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదువు. ఏమంటున్నాడు, శ్రమపడు వారిని నీవు రక్షించెదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదువు. అంటే దేవుని సన్నిధిలో ఆ యొక్క ఎవరైతే విరోధముగా దేవునికి అయిష్టులుగా ఉంటారో వారిని ఏం చేస్తాడంటే దేవుడు వారిని అణచివేసేవాడిగా ఉంటాడు. అంటే శ్రమ పడే వారి యందు ఏం చేస్తాడంట, రక్షిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే విధముగా 22:11 కూడా ఉంటుంది. అంటే దేవుని సన్నిధిలో ఎలాగ వేడుకోవాలంట, మన శ్రమల్లో ఏం చేయాలంట, దేవుణ్ణి ఆశ్రయించి వేడుకునేవాడిగా ఉండాలంట. శ్రమ వచ్చి ఉన్నది, ఏం చేయాలి మనము, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడను లేడు, నాకు దూరముగా ఉండకుము అంటున్నాడు.
అంటే ఎవరిని ఉండొద్దు అంటున్నాడు? దేవుని సన్నిధిలో ఆ శ్రమలు ఏం చేయాలంట? వేడుకోవాలన్నమాట. దేవుని సన్నిధిని ఆశ్రయించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదన్నమాట. అంటే దేవుని సన్నిధిలో ఇక్కడ కీర్తనలు 20వ అధ్యాయంలో ఆపత్కాలముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనుగాక. అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? దేవుణ్ణి వేడుకొనుట ద్వారా ఏమవుతుంది? మన ప్రార్థనలు అంగీకరించేవాడిగా ఉంటాడు. అదే విధముగా 5వ వచనములో నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో వేడుకొనుట ద్వారా మన శ్రమల్లో, మన కలిగినటువంటి శోధనలో దేవుని వేడుకొనుట ద్వారా ఏమొస్తుందంట? మనకు మేలు జరిగే రీతిగా చూస్తామన్నమాట. మన జీవితాలను దేవుడు సరిచేసేవాడిగా ఉంటాడనమాట. అదే రీతిగా కీర్తనలు 32లో కూడా ఉంటుంది. కీర్తనలు 32:7 నా దాగు చోట నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, ఆమేన్. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. అంటే ఎలాగంటమ్మా? దేవుని సన్నిధిలో వేడుకొనుట ద్వారా మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుందంట? కీర్తనలు 32:7 వచనంలో నా దాగు చోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. అంటే దేవుని సన్నిధిలో మన శ్రమల్లో మనం వేడుకున్నప్పుడు ఆయన మనకి ఏమంట? ఒక దాగు చోటు వలె ఉంటాడనమాట. అవునా కదా? ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? దొంగ పోలీసులాట ఎంతమంది ఆడుంటారు? అవునా కదా? మనం ఏం చేస్తాము? చాటుగా వెళ్ళి దాక్కుంటాం. ఎలాగా? మనము దొంగలమే, ఒకరు పోలీస్ అయి ఉంటారు. వారు ఏం చేయాలి? పోలీసు మనల్ని పట్టుకున్నప్పుడు అవుట్ అయిపోతాం అన్నమాట. ఫస్ట్ ఎవరినైతే పట్టుకుంటారో ఏం చేస్తారు? అట్లా దేవుని సన్నిధిలో ఏ విధముగా అంటే ఒక దాగే చోటగా దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని రక్షించి మనకు విడుదలిచ్చి మనము దేవుని సన్నిధిలో మనకు కలిగినటువంటి శ్రమల్లో ఏం చేస్తున్నాము? దేవుణ్ణి వేడుకున్నప్పుడు మనకేమవుతుంది? ఆయన మనకు ఆశ్రయంగా నిలిచి ఉంటాడు అనేటువంటి వాగ్దానాలు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడనమాట. అదేవిధంగా 34:6లో కూడా 34:6 ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏమంటమ్మా? దేవుని సన్నిధిలో ఎలాగంట? అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. ఎవరిని? దావీదు గారిని. అంటే దేవుని సన్నిధిలో ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. ఈ దీనుడు అంటే దావీదు గారు ఎలా ఉన్నాడు? దేవుని సన్నిధిలో దీనత్వం కలిగిన వాడిగా, ఒక తగ్గింపు కలిగిన వాడిగా, తన అన్నదమ్ముల్లో కూడా అతను ఎంతో తగ్గింపు కలిగినటువంటి వాడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని హెచ్చించాడనమాట. అంటే పోయిన వారం కూడా చూసుకున్నాం. అవునా కదా? దీనత్వము కలిగి జీవించాలా అంటే ఈ దీనమైనటువంటి మనస్సు దేనికి? మనకి మేలుకరం చేస్తుందన్నమాట. అంటే దీనత్వాన్ని కలిగి మనం జీవించిన ఎడల దేవుడు మనకేం చేస్తాడు? మేలు చేసేవాడిగా ఉంటాడు. మనకి ఏదైనా శ్రమ అయినను కలిగినా కానీ వాటి నుండి విడిపించేవాడిగా ఉంటాడనమాట. అదే కీర్తన 34:17లో కూడా నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. ఏమంటమ్మా? నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆమేన్. దేవుని సన్నిధిలో ఏ విధముగా అయితే ఈ యొక్క దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు నీతిమంతులు ఏం చేస్తారంట? మొర్ర పెట్టగా దేవుడు ఏం చేస్తాడు? ఆలకించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు యోబు గారు కూడా ఏం చేశాడు? నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఈ నీతిమంతుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్య కార్యాన్ని చేసి ఏం చేశాడు? తను ఏదైతే పోగొట్టుకున్నాడో
తనకు ఉండేటువంటి వాటన్నిటిని ఏ విధముగా అయితే రెండింతల ఆశీర్వాదకరంగా దేవుడు మరలా అతనికి ఇచ్చాడనమాట. అదే విధముగా మనము దేవుని సన్నిధిలో నీతిమంతులు కలిగి, దీనత్వాన్ని కలిగి, యథార్థతను కలిగి, భయభక్తిని కలిగి, చెడుతనాన్ని విసర్జించి మనం కనుక జీవించినట్లయితే ఏ విధముగా ఉంటాం? మనం కూడా ఆశీర్వాదంగా మార్చబడతాం అన్నమాట. దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థనలు కూడా ఆలకించేవాడిగా ఉంటాడు. వీటన్నిటిని కూడా ఏం చేయాలి? మనము ధరించుకున్న వారముగా జీవించాలన్నమాట. అదే 75లో కూడా ఉంటుంది. కీర్తనలు 75, 70వ అధ్యాయము 5వ వచనం అన్నమాట. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమే. అంటే దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? మొర పెట్టుకుంటూ ఉన్నాడనమాట. అదే విధముగా 72:2లో కూడా అప్పుడే చదువుకున్న, నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధిని బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును అంటున్నాడు. అంటే ఆ దావీదు గారు ఆ మేలు పొందుకున్న తర్వాత ఏం చెప్తున్నాడమ్మా? ఖచ్చితంగా దేవుడు నీతిమంతులకి న్యాయాన్ని తీరుస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని చెప్తున్నాడు అనమాట. దేవుని సన్నిధిలో మనం ఏదైతే నీతిని, యథార్థతను, ఆ యొక్క భయభక్తి జీవితాన్ని విడువక మనకు కలిగినటువంటి ఆ శ్రమల్లో వాటన్నిటిని విడువక కనుక జీవించినట్లయితే ఏం చేస్తాడు? దేవుడు ఖచ్చితముగా న్యాయాన్ని తీర్చేవాడిగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎస్తేరు గారు కానీ అదే విధముగా ఆ యొక్క నెహెమ్యా గారు కూడా దేవుని సన్నిధిలో వారు కలిగినటువంటి శ్రమల్లో వారు మొరపెట్టినప్పుడు దేవుడు వాటన్నిటిని కూడా విడిపించేవాడిగా ఉంటాడు. దావీదు గారు కూడా తన కలిగినటువంటి శ్రమల్లో, తన కలిగినటువంటి వేదనలో కూడా మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? విడిపించేవాడిగా ఉంటాడు. అదే విధముగా ఇక్కడ యోబు గారు కూడా ఏం చేశాడు? తన కలిగినటువంటి శ్రమల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి వేడుకున్నాడు, దేవుణ్ణి పట్టుకొని జీవించి ఉన్నాడు. దేవుణ్ణి ఆ యొక్క శ్రమలన్నిటిలో కూడా దేవుని యొక్క సన్నిధిని విడవక ఏం చేసి ఉన్నాడు? మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు అది మేలైనప్పుడు నువ్వు తన భార్యతో అంటూ ఉన్నాడనమాట. మేలైనప్పుడు నువ్వు మంచిగా వాటిని అనుభవించావు కదా, మంచిగా ఉన్నావు కదా, మరి కీడు కూడా నీవు భరించాలా అనే విధముగా చెప్తాడనమాట. అంటే శ్రమల్లో కూడా ఏం చేయాలి? మనము ఓర్చుకొని సహించినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడనమాట. అంటే ఓర్పు పరీక్షగా ఏమవుతుంది అనమాట? విశ్వాసానికి గుర్తుగా ఉంటుంది అనమాట. ఈ శ్రమల ద్వారా మనం ఏం చేయబడతాము? ఒక నూతన సృష్టిగా మార్చబడతాం. ఏ విధముగా అయితే ఒక బంగారము కొలిమిలో నుండి కాల్చబడి ఒక రూపు కలిగి ఏ విధముగా అయితే అది కొన్ని వేలకు అమ్మబడుతూ ఉన్నదో అట్టే రీతిగా, అంటే ఆ ఒక వస్తువు, అంటే ఒక రూపు ఏది కూడా లేనిది ఉంటూ ఉన్నప్పుడు ఆ అగ్ని చేత ఏమవుతుంది అనమాట? కాల్చబడుతూ ఉన్నదనమాట. అదే విధముగా అనేకమైనటువంటి శ్రమల్లో మనము కూడా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమల్లో ఏం చేయాలా? దేవుణ్ణి వేడుకుంటూ ఉన్న ఎడల దేవుడు మనకు మేలు చేసేవాడిగా ఉంటాడనమాట. అదే రీతిగా దేవుని సన్నిధిలో ఎజ్రా 9:5, ఎజ్రా గ్రంథము 9 9:5 అన్నమాట. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమునుపై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా వచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరులు దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేము మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమును ఖడ్గమునకు
చెరకును దోపునకును నేటి దినములు ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. అంటే దేవుని సన్నిధిలో 9:13 చూడండమ్మా. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి మా శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగ చేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకొనుటకు సాధనమైన లేకుండానట్లును నీవు కోపపడదువు గదా. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలన నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసిరి. అంటే వారికి ఉండేటువంటి ఆ యొక్క ఎజ్రా గారు అక్కడ ఉండేటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం ఏం చేస్తూ ఉన్నాడు? వేడుకుంటూ ఉన్నాడనమాట. ఆ యొక్క పై వస్త్రాన్ని, ఆ యొక్క పై దుప్పటిని తీసి మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధి అంటే యెహోవా తట్టు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటాడనమాట. ప్రార్థన చేసినప్పుడు ఏ విధముగా అయితే అటు ఆ అధ్యాయాన్ని చదివినట్లయితే తెలుస్తుంది మనకి. దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుకున్నప్పుడు వాటన్నిటి నుండి విడిపించేవాడిగా ఉంటాడు. ఆ యొక్క ఎజ్రా గారు కూడా దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు వాటన్నిటిని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించేవాడిగా ఉంటాడు. అంటే ఒప్పుకుంటున్నారు, వారి పాపాల నిమిత్తము వారి దోషాల నిమిత్తము వేడుకుంటున్నారు అనమాట. అంటే మేము అలాంటి వ్యక్తులం ప్రభా, కానీ వాటి నుంచి మమ్మల్ని విడిపించవా అని చెప్తూ ఉన్నాడనమాట. అదే విధముగా ఏబు గారు ఏ విధముగా అయితే తన నీతిని బట్టి వేడుకున్నాడో, అదే విధముగా ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ఎజ్రా గారు ఏ విధముగా అయితే మేము దోషములు చేసిన వారే, మా పితరులు కూడా దోషములు చేసినటువంటి వారే, అయినప్పటికీ మమ్మల్ని క్షమించయ్యా, నువ్వు మాకు కొంచెమే కీడు చేసి ఉన్నావు, అయినప్పటికీ నీ సన్నిధిని మేము నిలవడానికి కూడా మేము అర్హులము కాదు అని ఏ విధముగా అయితే ఎజ్రా గారు వేడుకుంటూ ఉన్నాడో, దేవుని సన్నిధిలో మనం కూడా ఏం చేయాలంట? మన యొక్క అపరాధముల దోషముల నిమిత్తం బట్టి తగ్గింపు కలిగినటువంటి వారిగా ఏం చేయాలంట? వేడుకునేటువంటి వారిగా ఉండాలన్నమాట. అయితే ఈ శ్రమల్లో ఈ యొక్క ఏబు గారు కూడా దేవుని సన్నిధిలో ఏ విధంగా అయితే వేడుకుంటూ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తన యొక్క జీవితము రెండింతల ఆశీర్వాదంతో మేలు చేసేవాడిగా తన జీవితాన్ని కట్టుకునేటువంటి వాడిగా ఉన్నాడో, ఈ దినమందు మనము కూడా ఏం చేయాలా? దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉండాలా. ఈ శ్రమ, ఈ శోధన, ఈ యొక్క కలిగినటువంటి ఈ స్థితి మన నుండి దేవుడు తొలగిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని మనము చేపట్టే వారిగా ఉండాలా. ఆ దృఢమైనటువంటి విశ్వాసముతో ఏం చేయాలా? దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలా. అలా చేసినప్పుడు ఏం చేయబడుతుంది? మన జీవితాల్లో కూడా మేలు జరిగే రీతిగా చూస్తూ ఉంటాం. ఎస్తేర్ గారు కూడా అలాగేనండి. దేవుని సన్నిధిలో ఏం చేసింది? ఆమె వేడుకుంది. హన్నా గారు కూడా వేడుకున్నది, దేవుణ్ణి ఆశ్రయించింది అనమాట. మనకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో ఏం చేయాలా? వేడుకునే వారిగా ఉండాలా. మన శ్రమల్లో నుండి దేవుడు విడిపించే వారిగా ఉంటాడనమాట. అయితే ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో కార్యసిద్ధిని కలుగ చేయనుగాక. ఆమేన్. మా దేవుని సన్నిధిలో అన్ని సంఘం నిమిత్తం, సహవాసం నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై ప్రార్థిస్తూ వద్దాము. ఈ యొక్క దేశ క్షేమం నిమిత్తమై, కర్ణాటక రాష్ట్రం నిమిత్తమై కూడా దేవుని సన్నిధిలో